పాటా పార్టీ మత్సర్ల వెంకటరెడ్డి మాట్లాడుతున్నాను. పాటా పార్టీకే మీ ఓటు, మత్సర్ల వెంకటరెడ్డికే మీ ఓటు. ఏంటయ్యా, కేంద్రముతో సఖ్యంగా ఉంటేనే నిధులు ఇస్తారంట, లేకపోతే ఇవ్వరంట. అరే, రూల్ అంటే రూల్ ఉండాలి. ప్రతి రాష్ట్రానికి అడిగినా అడగకపోయినా మీరు తప్పకుండా నిధులు ఇవ్వాలి. మీ దగ్గరకు వచ్చి బొకే ఇవ్వడం, శాలువా కప్పడం, స్పెషల్ ఫ్లైట్ లో రావడం పోవడం, ఇవన్నీ బోలెడు ఖర్చు. అసలు కంటే వడ్డీ ఎక్కువ అవుతుంది. ఓ కేంద్ర మంత్రులారా, మీకు బుద్ధి లేదా? రాష్ట్ర మంత్రులకు ఇంకా తక్కువ. మీ డ్యూటీ మీరు చేయండి, మా డ్యూటీ మేము చేస్తాం. రాష్ట్ర ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రుల పాదాలకు దండం పెట్టాలా, శాలువాలు కప్పాలా, బొకేలు ఇవ్వాలా? మేము వచ్చినా రాకపోయినా మా డబ్బులు మాకు ఆటోమేటిక్ గా రావాలి. అప్లికేషన్ పెట్టిన వెంటనే ఆన్లైన్ లో ఫటాఫట్ చేయాలి. ఫ్లైట్ లో రావడం, ప్రమాదాలు జరగడం, టైం వేస్ట్, మనీ వేస్ట్, ఎనర్జీ వేస్ట్. ఇవన్నీ అవసరమా? అవసరం లేదు. రోడ్లు, రైల్వేలు, స్టేషన్లు ఏవి కావాలన్నా ఆన్లైన్ లో అప్లై చేస్తే వెంటనే శాంక్షన్ చేయాలి. అదే మీ డ్యూటీ మీరు చేయండి, మా డ్యూటీ మేము చేస్తాం. రాష్ట్ర ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రుల పాదాలకు దండం పెట్టాలా, శాలువాలు కప్పాలా, బొకేలు ఇవ్వాలా? నేను పేదలకు సేవ చేయడానికి పుట్టాను. మీరు మాత్రం దేవుడు, కులం, మతం పేర్లతో ప్రజలను మోసం చేస్తున్నారు. నేను మోసం చేయను. లైఫ్ టెంపరీ, గుర్తు పెట్టుకోండి, మనం ఎప్పటికీ ఉండం. అందరూ సమానంగా జీవించాలి, ఇదే మా లక్ష్యం. అందుకే పాటా పార్టీ ఏమంటుంది, ప్రతి ఒక్కరికి పని ఇస్తాము, రేకు వంగ సెల్వం జీతం ఇస్తాము. ధనవంతుల దగ్గర నుంచి పేదల కోసం టాక్స్ వసూలు చేస్తాము. నిరుద్యోగి ఉండకూడదు, పని లేని వాడు ఉండకూడదు. ప్రతి ఒక్కరూ చదువుకోవాలి, చైతన్యవంతులు కావాలి. అర్థం చేసుకోండి. పాటా పార్టీకి ఓటు వేయండి, పాటా పార్టీని అధికారంలో